పోతున్నారు దీంతో. సాధారణంగా ఈ ఇంటర్నల్ మ్యాటర్స్ కిందకు అవుతుంది కానీ యాక్షన్స్ ఏముండవు వాటిట్లో. అంటే లెక్క తప్పిందా, ఆ డబ్బులు ఎటు వెళ్ళిపోయినాయి, ఎటు మళ్లించారు అనేది ఇప్పుడు ఈయన బయటికి తీసి ఆరాధీరా అడుగుతారు, సమాధానం చెప్తారు వాళ్ళు ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళి అన్నట్టు. ఇప్పుడు ఇందులో సింపుల్ లాజిక్ ఏంటంటే, రోజు చెత్త తీసుకెళ్తున్నారు కదా ఇంటికి, ఇంటి దగ్గర నుంచి. అవును, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అంటే అదే. ఈ వెహికల్స్ చెత్త తీసుకెళ్లేవి, ఆ చెత్తని ప్రాసెసింగ్ చేసేది, ఎట్లాంటి. ఇందులో ఆ చెత్త చివరి ప్రాసెసింగ్ కి సంబంధించి కూడా మధ్యలో 2 ప్లాంట్లు ఏవో కూడా ప్లాన్ చేశారు కదా. ఇది ఇళ్ళ దగ్గర నుంచి చెత్త తీసుకెళ్లి దానికి బదులుగా ఏదో ఇస్తారని, అవి కూడా జరిగినాయి కదా. కానీ చెత్త ఆధారిత ప్రాజెక్టులు ఏవి కూడా సక్సెస్ అయిన పాపాన పోలే ఈ రోజు వరకు. ఎవరికాళ్ళు స్టార్టింగ్ బాగా చూపెడతారు. ఇప్పుడు విజయవాడలో ఇప్పుడు కమ్యూనిస్టులు పెద్ద గొడవ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు, డంపింగ్ యార్డ్ తీసేయాలి, డంపింగ్ యార్డ్ తీసి. వాళ్ళు ఉన్నప్పుడు పెట్టింది అది, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టింది అది. పెట్టినప్పుడు ఏంటంటే అక్కడ పిల్లెట్స్ తయారు చేసే పరిశ్రమ, మేమందరం కూడా కవర్ చేస్తున్న వాళ్ళం అప్పుడు, కేబుల్లో ఉన్నాం నేను. పిల్లెట్లు తయారు చేసే పరిశ్రమ, చెత్తని తగలబెట్టేసేసి దాన్ని ఏంటంటే దాంట్లో ఇదంతా తీసేస్తారు మిషన్స్ ద్వారా. మన దాన్ని ఏమంటారు, ప్లాస్టిక్ కంటెంట్ అంతా తీసేసి మిగతా అదంతా తగలబెట్టేస్తారు. దాంతో వచ్చేటటువంటి బూడి